నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన పార్టీ కోసం, కార్యకర్తల యొక్క ఆశీస్సులతో, పార్టీ ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో నేను ఢిల్లీకి వచ్చానే తప్ప నన్ను అడ్డుకునేటువంటి శక్తి, ధైర్యము ఈరోజు రేవంత్ రెడ్డికి లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అకారణంగా, అన్యాయంగా బెదిరించేటువంటి రాజకీయాలు పాల్పడతా ఉన్నాడు. ఒక వీధి రౌడీలాగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నాడు. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాను. అభివృద్ధిని అంటుకుంటున్నాడు. అబద్దాలు, మాటలతో ఈరోజు బట్ట కాల్చి మొక్క మీద వేస్తా ఉన్నాడు. అంతేకాదు ఆయన గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 420 సబ్ గ్యారంటీస్ అమలు చేయకుండా ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం. నాకు తెలంగాణలో ఎదురు లేదు, నేనే ఉండాలి, ఆయన బాజాప్తా చెప్పుకుంటాడు. నేను ఇంకో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని. ఈ రకంగా ఆయన ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో వైఫల్యం చెందాడో దాని నుంచి, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అభద్రత, అహంకారంతో, నిరాశ నిస్పృహలతో నా మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తా ఉన్నాడు. సంస్కారహీనంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఒకటే మనం చేస్తా ఉన్నా, నేను రేవంత్ రెడ్డో, రాహుల్ గాంధీ దాక్షిణ్యాలతో మేము అధికారంలో లేము. 12 సంవత్సరాలుగా దేశ ప్రజల ఆశీస్సులతో ఢిల్లీలో మోడీ గారు పరిపాలన చేస్తా ఉన్నారు. అంబర్పేట, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో నేను ఢిల్లీ దాకా వచ్చాను. నేను రేవంత్ రెడ్డికి జవాబుదారి కాదు, నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారిని, నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు జవాబుదారిని.